హాయ్ గైస్, ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష లాస్ట్ ఎపిసోడ్. సో ఎపిసోడ్ ఎండింగ్లో అయితే కొంచెం ఎమోషనల్గానే జరిగింది. అండ్ కొంచెం బాగా అనిపించింది అనమాట. అందరూ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవ్వడం, లైక్ ఇట్స్ నైస్ టు సీ. సో ఫస్ట్ ఎంట్రీ ఎపిసోడ్, లైక్ శ్రీముఖి గారి ఎంట్రీ, తర్వాత పార్టిసిపెంట్స్ ఎంట్రీ అండ్ అందరు కలిసి డ్యాన్స్ చేశారనమాట. లైక్ లాస్ట్ డే కదా, ఇంకా ఆ ఎనర్జీ అదంతా కూడా లైక్ బాగుంది. సో నెక్స్ట్ జడ్జెస్ని పిలిచారు. బిందు గారినేమో లైక్ సరదాగా అనమాట, ఏంటి నిరాహార దీక్ష చేస్తున్నారంట కదా వీళ్ళు, ఇవాళ లాస్ట్ డే కాబట్టి అట్లీస్ట్ ఇవాళ అయినా కొంచెం షైన్ అయ్యి ఆర్ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారని. అండ్ అభిజిత్నేమో ఎవరు అయితే హౌస్లోకి వెళ్తారో అని వాళ్ళ కోసం, ఎవరు వెళ్తే వాళ్ళ హోర్డింగ్స్ పెట్టుకొని రెడీగా ఉన్నారంట కదా వాళ్ళ కోసం, ప్రమోషన్ ఆర్ అదే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడానికి అన్నట్టు ఫన్నీగా అంటున్నారు. సో నవదీప్నేమో బ్యాక్ స్టేజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇట్లా అందరి మీద ఒక్కొక్క సెటైరికల్గా మాట్లాడారనమాట శ్రీముఖి గారు. నెక్స్ట్ నిన్న ఆ టాస్క్ ఆపేశారు కదా హరీష్ గారికను దివ్య నిఖిత గారికి. ఒక టాస్క్ మీకు గుర్తుంటే, హరీష్ గారికి ఒక గ్రీన్ కలర్ బాల్స్, దివ్య నిఖిత గారికి పింక్ కలర్ బాల్స్ అండ్ ఒక ట్యూబ్ పెడతారు ముందు. ఆ ట్యూబ్లో ఒక్కొక్క బాల్ వేయాలి. ఎవరు ట్యూబ్ అయితే ఫస్ట్ ఫిల్ అయిద్దో వాళ్ళు విన్ అయ్యి అవతల వాళ్ళ బాక్సెస్ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. సో ఒక బాక్స్లో ఈ గ్రీన్ అండ్ పింక్ బాల్స్ కలిపి ఉంటాయి అండ్ వీళ్ళు తీసుకోవాలి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి తెలియదు, అంటే చూడకుండా తీసుకుంటారు, అవి కనిపించవు ఏ కలర్ ఏదని. సో వాళ్ళ కలర్ వాళ్ళకు వస్తే ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళ కలర్ వస్తే మాత్రం వాళ్ళకి ఛాన్స్ వెళ్ళిపోద్ది, ఆపోజిట్ పర్సన్కి ఛాన్స్ వెళ్ళిపోద్ది. సో అలా ఫస్ట్ అయితే హరీష్ గారే కంప్లీట్ చేస్తారు. సో దివ్య నిఖిత గారి బాక్సెస్ కూడా హరీష్ గారికి వెళ్ళిపోతాయి. అండ్ దివ్య గారిని అడుగుతుంది శ్రీముఖి, అండ్ దివ్య నిఖిత గారు చెప్తారనమాట, నేను అంటే ఏదన్నా కొంచెం ఆడి గెలిచే గేమ్ అయితే ఫీల్ అయ్యేదాన్ని, బట్ ఇది లక్ బేస్డ్ కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ అంటే. హరీష్ గారు కూడా లైక్ దివ్య గారు కూడా ఈక్వల్లీ లైక్ విన్ అయినట్టే, లక్ బేస్డ్ కాబట్టి అన్నట్టు చెప్తారు. దట్స్ నైస్. నెక్స్ట్ హరీష్ గారు ఆడతారా బ్రేక్ తీసుకుంటారా అంటే బ్రేక్ అంటారు. నెక్స్ట్ వీళ్ళు ఇంకా జడ్జెస్ని ఎవరినైనా సెలెక్ట్ చేయమంటారు. మిగిలిన వాళ్ళలో ఆర్మీ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేస్తారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎవరిని పిక్ చేసుకుంటామంటే మళ్ళీ హరీష్ గారిని పిక్ చేసుకుంటారు. అది వైస్ డెసిషనే ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం ఆడినప్పుడు లైక్ అక్కడ చూసుకుంటే అందరి దగ్గర 4 బాక్సెసే ఉన్నాయి. ఈయన దగ్గర అయితే సమ్ లైక్ చాలా బాక్సెస్ ఉన్నాయి. మేబీ సమ్ లైక్ ఒక 5-6 మెంబర్స్ బాక్సెస్ దాకా ఉన్నట్టున్నాయి. సో ఆబ్వియస్లీ ఒకసారి ఆడినప్పుడు మనకి వేరే వాళ్ళతో ఆడితే 4 వస్తాయి, ఈయనతో ఆడితే చాలా వస్తాయి. కాబట్టి ఆ సెలెక్షన్ నాకు బాగా అనిపించింది, వైస్ సెలెక్షన్. సో గేమ్ ఏంటంటే ఫ్లిప్ ద బాటిల్ అనమాట. బాటిల్ ఎగరేసినప్పుడు అది మళ్ళీ అలానే నుంచొని ఉండాలి, పడిపోతే అది కౌంట్లోకి రాదు. సో 5 టైమ్స్ అలా నుంచొని ఉంటే ఎవరు ఫస్ట్ 5 టైమ్స్కి ఎవరికి అయిపోయిద్దో వాళ్ళు విన్ అనమాట. అది ఆర్మీ పవన్ కళ్యాణ్కి అయిపోయింది, చాలా తొందరగానే అయిపోయింది. ఒక 6 టైమ్స్లోనే 5 టైమ్స్ అయిపోయింది. నేను ఏమన్నా ఫస్ట్ చూసినప్పుడు వెంటనే ఎలా నుంచి ఉంటుందని చూశాను, అంటే ఏమన్నా కొంచెం దగ్గరగా వేసేస్తున్నాడో ఆర్ ఎట్లా అని చూస్తే కొంచెం అంటే లైక్ ఫస్ట్ 2-3 సార్లు అలా అనిపించింది, కానీ తర్వాత దూరంగానే వేసినట్టు అనిపించింది. సో మరి ఆల్రెడీ ఏమన్నా ప్రాక్టీస్ ఉందో ఈ ఆటలో మనకు తెలీదు. సో అంటే అది బాటిల్ లోపల వాటర్ ఎంత ఉందనే దాని మీద కూడా డిపెండ్ అయ్యిద్ది. అండ్ వాటర్ లెవెల్స్ ఇద్దరికి ఈక్వల్గానే ఇచ్చుంటారు. అండ్ ప్రాక్టీస్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట కొంచెం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విన్ అయిపోయాడు. హరీష్ గారి బాక్సులన్నీ పవన్ కళ్యాణ్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా అని అడిగితే అనూష గారిని సెలెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ కూడా అంటే కొంచెం బాగుంది, లైక్ ఫన్నీగా బాగుంది. లైక్ సూదిలో దారం ఎక్కించాలి, 3 సూదులు పెడతారు, 3 ఎవరు ఫస్ట్ ఎక్కిస్తే వాళ్ళు విన్. ఇది అనూష గారు విన్ అవుతారేమో అనుకున్నా, అంటే స్టార్ట్ చేసేటప్పుడు అనూష గారే ఫస్ట్ 2 ఎక్కిస్తారు, తర్వాత 3వ దానికి ఆమెకి టఫ్ అయింది. ఈలోపు పవన్ కళ్యాణ్ ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది అన్నీ ఎక్కిచ్చేసేస్తాడు.
సో అంటే ఆబ్వియస్లీ కొంచెం అమ్మాయిలకి అది కొంచెం అట్లీస్ట్ ఆల్రెడీ ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. ఈ మధ్య కొంచెం తగ్గిపోయిందిలేండి, ఇదివరకు అంటే కొంచెం చేసేవాళ్ళు. సో మేబీ అందుకని అనూష గారిని ఎక్స్పెక్ట్ చేసా. బట్ యా, పవన్ కళ్యాణ్ విన్నాడు. మళ్ళీ అనూష 4 బాక్సెస్ కూడా పవన్ కళ్యాణ్కే వస్తాయి. నెక్స్ట్ ఈ వర్తి అన్వర్తి గేమ్ ఉంది కదా, అది స్టార్ట్ చేశారు మళ్ళీ మధ్యలో. ఈ గేమ్ ఏమైంది, నెక్స్ట్ ప్రియా గారిని పిలిచారు. ప్రియా గారు ఏం చెప్పారంటే, నేను సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలను, నాకు ఈ షో ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్తో అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని, స్టాండ్స్ తీసుకోగలను, పాయింట్స్ పెట్టగలను, ఇలా చెప్పారు. అండ్ అన్వర్ది ఎవరంటే శ్రేయ అని చెప్తుంది. ఎందుకు అంటే తను ఈ గేమ్కి ఇంకా ఇన్నోసెంట్ అనిపిస్తుంది అండ్ తనకి లైక్ తొందరగా డల్ అయిపోతుంది, ఆర్ తనకి కాన్స్టెంట్గా ఎవరొకళ్ళు అష్యూరెన్స్ ఇవ్వాలి, లేకపోతే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అన్నట్టు చెప్పిద్ది. అంటే ఇప్పుడు జడ్జెస్ పుష్ ఇవ్వడం కానీ అలా దాని గురించి చెప్పినట్టున్నారు. బట్ ఇంకా శ్రేయ కూడా డిఫెండ్ చేసుకున్నారు, నన్ను ఎవరు పుష్ చేస్తే నేను ఈ గేమ్స్ అనేవి ఆడాను, ఇప్పుడు ఆడినవి నేను నా అంతటి నేనే ఆడా కదా, నన్ను ఎవరు పుష్ చేయలేదు కదా అని చెప్పారు. దానికి ప్రియా గారు ఏం చెప్పలేదు ఆన్సర్, ఆర్ మనకి ఎడిటింగ్ చేశారో మనకు తెలీదు. సో అంటే గెలిచాక అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు జడ్జెస్ కానీ అది. బట్ గెలవక ముందు అందరినీ ఈక్వల్గానే చూశారు. ఒక్కసారి మాత్రం ఆమె ఎమోషనల్ అయినప్పుడు పుష్ ఇచ్చారు. అది ఆబ్వియస్లీ దాన్ని తప్పట్లేము, అంటే తనకి అవకాశం రావట్లేదు, అది లైక్ తను చిన్న పిల్ల అనే అవకాశం ఇవ్వకపోవడం అది నిజమే. అండ్ దానికి ఆమె ఫీల్ అయింది, దానికి పుష్ ఇచ్చారు. ఒకసారి అయితే మనకు చూపించారు అది. బట్ ఫైన్, అది ఓకే. అంటే ఆమెకు జరిగింది అది, లైక్ చిన్నపిల్ల అవ్వడం వల్ల కొంచెం సైడ్ చేయడం అనేది జరిగింది. కొంచెం ఆ సైడ్ చేయడాన్ని తప్పు పట్టట్లేదు, కానీ సైడ్ చేసినందుకు అది ఎవరైనా ఫీల్ అవుతారు, ఆమె ప్లేస్లో ఎవరున్నా కానీ ఫీల్ అవుతారు. సో దానిలో నాకేమంత అష్యూరెన్స్ ఒక్కసారి ఇచ్చారు, అది ఆ సిచ్యువేషన్ అలా ఉంది, దాన్ని తప్పట్లేం కాబట్టి నేను ఓకే అనుకున్నా. రీజన్ అంత వ్యాలిడ్గా అనిపించలేదు. నెక్స్ట్ దివ్యానికిత గారు వస్తారు. వచ్చి ఫిజికల్ టాస్క్ అవసరమే గేమ్కి, బట్ ఫిజికల్ టాస్క్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్, వోకల్ స్ట్రెంగ్త్, లాజిక్, స్పాంటనిటీ అనేవి ఉండాలి. ఇవి 4 నాకు ఉన్నాయి కాబట్టి నేను బిగ్ బాస్కి వర్ది అనుకుంటున్నాను అని చెప్పింది. నెక్స్ట్ అన్వర్ది ఎవరంటే హరీష్ గారి పేరు చెప్పింది. హరీష్ గారు ఎందుకు అన్వర్ది అంటే, ఆయన ఇప్పుడు మనకి ఏదైతే తన పర్సనాలిటీ పోర్ట్రే చేస్తున్నారో అది తను తెచ్చిపెట్టుకున్నది అనుకుంటున్నాను. ఈ గేమ్ కోసం అలా చేస్తున్నారు అనుకుంటున్నాను. రియల్గా అలా ఉండరు అనిపిస్తుంది నాకు. సో రియల్గా లేనప్పుడు అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళకూడదు అని నేను అనుకుంటున్నానని చెప్పారు. ఇది ఆమె అనుకుంటున్నానని చెప్పారు కాబట్టి ఇంకా ఫైన్ అనిపించింది రీజన్. అంటే నాకు అలా అనిపించింది ఆయన మీద. సో ఆయన అన్వర్ది. ఒకవేళ నిజంగానే ఆయన ఇది తెచ్చిపెట్టుకున్న పర్సనాలిటీ అయి ఉంటే ఆమె చెప్పిన రీజన్ డెఫినెట్లీ వెల్ అండ్ గుడ్. అండ్ ఒకవేళ అది కాకపోయినా నేను అలా అనుకున్నా అని చెప్పారు కాబట్టి ఇంక దాన్ని తప్పట్లేము, అలా అనిపించింది నాకు అన్నారు కాబట్టి. బట్ నాకు అది అనిపించింది, ఆయన అంటే రియల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటారా మాస్క్ మ్యాన్ అన్న డౌట్ అయితే వచ్చింది నాకు. అంటే సీరియస్గా లైక్ కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఉంటారా రియల్ లైఫ్లో కూడా అన్న ఒక క్వశ్చన్ అయితే నాకు వచ్చింది. బట్ మనకు తెలీదు ఆయన ఎట్లుంటారో రియల్ లైఫ్లో, గేమ్ కోసమే ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇంకా మనకు తెలీదు. నెక్స్ట్ అనూష గారు వచ్చారు. నా ముందు ఎవరున్నా నేను క్వశ్చన్ చేయగలను, కాన్ఫిడెంట్ చేయగలను. టీమ్ గేమ్ అయితే టీమ్ ప్లేయర్గా ఉండగలను, ఇండివిజువల్ గేమ్లో ఇండివిజువల్ ప్లేయర్గా ఉండగలను, అండ్ నేను బ్యాలెన్స్డ్. సో ఇది బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ టెస్ట్ కాబట్టి నా బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ వర్త్ అని నేను ఫీల్ అవుతాను, అందుకని నేను గేమ్కి వర్తి అని చెప్తారు. అన్వర్ది వచ్చేసి డిమన్ పవన్ అని చెప్తారు. బయట ఫ్రెండ్స్ అంట, మరి ఫ్రెండ్స్ అయినా సరే చేయాల్సి వస్తుంది అన్నట్టు. జడ్జెస్ అడిగే క్వశ్చన్స్కి తన ఆన్సర్స్ ఎప్పుడు అంటే లైక్ కరెక్ట్గా ఆన్సర్ చేసినట్టు అనిపించలేదు. అండ్ వేరే వాళ్ళకి నువ్వు పాయింట్స్ కరెక్ట్గా పెట్టాలి, ఆర్ మనల్ని డిఫెండ్ చేసుకోవడంలో కరెక్ట్గా ఉండాలన్నట్టు చెప్తావు. బట్ నీకు నువ్వే ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకునే పాయింట్ వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్లా ఉండట్లేదు, సంబంధం ఉండట్లేదు అన్నట్టు అనూష గారు చెప్తారు. అది ఒక్కొక్కసారి నాకు నిజమే అనిపిస్తుంది.
బట్ డీమన్ పవన్ డిఫెండ్ చేసుకున్నాడు. మేబీ మీరు సరిగ్గా వినలేదేమో, నేనైతే కరెక్ట్గానే ఆడుతున్నాను, కరెక్ట్గానే డిఫెండ్ చేసుకుంటున్నాను అన్నట్టు చెప్పారు. బట్ ఒక్కొక్కసారి అదైతే నిజమే అనిపిస్తుంది. నెక్స్ట్ శ్రీజ గారు వస్తారు. శ్రీజ గారు వచ్చి నేను ఎందుకు వర్ది అంటే, ఫస్ట్ నేను వచ్చినప్పుడు నేను ఎవరికి నచ్చలేదు. శ్రీముఖి గారికి కానీ, అభిజిత్ కానీ, బిందు మాధవి గారికి కానీ, నవదీప్ గారికి కానీ ఎవరికి నచ్చలేదు. బట్ డే బై డే నా గేమ్ ఇంప్రూవ్ అయింది. వాళ్ళే నన్ను చూసి ఇంప్రెస్ అయ్యారు. ఎవరైతే నన్ను చూసి లైక్ ఫస్టే రెడ్ కార్డ్ ఇచ్చిన అభిజిత్ గారు కానీ, నా గొంతే నచ్చలేదు ఇరిటేటింగ్ ఉన్న బిందు మాధవి గారు కానీ, ఇలా నవదీప్ గారు కూడా అంత నచ్చకపోయినా ఏదో ఏంటో చూద్దాం ఈ అమ్మాయి ఏంటది పర్సనాలిటీ ఏంటని చూద్దాం అనుకున్న నవదీప్ గారు కానీ, అందరూ లైక్ ఇలా అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నన్ను చూసి ఇంప్రెస్ అవ్వడమే లైక్ ఇదే బిగ్ రీజన్ నేను డిజర్వింగ్ అని చెప్పడానికి. సో ఐఎమ్ వర్దీ ఫర్ ది గేమ్ అన్నట్టు చెప్పిద్ది. నెక్స్ట్ అన్వర్దీ ఎవరంటే శ్రేయ. ఎందుకు శ్రేయ అంటే తను ఇంకా ఇమ్మెచ్యూర్, లైక్ ఇంకా కొంచెం లైక్ ఇప్పుడు 19 yearsకి ఇంకా తనకి సెట్ అవ్వదేమో హౌస్. అండ్ ఇప్పుడు తనకి ఆర్ నెక్స్ట్ మిగిలిన వాళ్ళకి ఒక లైన్ అనేది వస్తుంది, అది క్రాస్ చేయలేకపోతుంది. సో బాగా మాట్లాడుతుంది ఆర్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తుంది, అవకాశాల కోసం చూస్తుంది. బట్ ఇంకా తనకి ఇంకా టైం ఉంది అనిపిస్తుంది. ఇప్పుడే కాకుండా ఒక 1-2 years తర్వాత అయితే తను ఫుల్లీ డిజర్వింగ్ అనిపిస్తుంది అన్నట్టు శ్రీజ గారు చెప్పారు. అది కొంతవరకు అంటే ఆమె గేమ్ బాగానే ఆడుతుంది. బట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళాక ఆమె ఇంకా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇబ్బందులు ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మొన్న అవకాశం ఇవ్వట్లేదని ఎలా ఫీల్ అయ్యారో అదే ఇష్యూ మళ్ళీ వస్తుందేమో అని నాకు ఆ డౌట్ అనేది ఉంది. సో శ్రేయ గారు అయితే మీరే చెప్పారు నేను బాగా ఆడుతున్నాను ఆర్ బాగా వాయిస్ రైజ్ చేస్తున్నాను అని. బట్ మీరే లైక్ అన్వర్ది అని చెప్తున్నారు అన్నట్టు డిఫెండ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఈ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అయితే కల్కి గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ గేమ్ ఏంటంటే బాల్స్ పెడతారనమాట, ఇద్దరికి బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఒక్కో లైన్ ఒక్కో కలర్, అంటే లైక్ సమ్ రెడ్, గ్రీన్, ఎల్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఒక 4 lines ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ లైన్ గ్రీన్, నెక్స్ట్ లైన్ రెడ్, నెక్స్ట్ లైన్ ఎల్లో, నెక్స్ట్ లైన్ బ్లూ, అట్లా ఒక్క లైన్లో సేమ్ కలర్స్ వచ్చేలాగా మనం మార్చాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మార్చేటప్పుడు మనం ఏదో 2 ఒకేసారి మార్చాలి. అండ్ అంటే ఇప్పుడు ఒక గ్రీన్ ఒక ఎల్లో మారుస్తున్నాం అనుకోండి, ఎల్లో ప్లేస్లో గ్రీన్ ప్లేస్లో ఎల్లో పెట్టాలి. అంతేగాని ఇది ఎల్లో మన దగ్గర పెట్టుకొని ఇంకో వేరేవి అలా ఒకేసారి అంటే ఎక్స్చేంజ్ మాత్రమే చెయ్యాలి ప్లేస్లో మనము. అంతేగాని ఒకటి మన దగ్గర పెట్టుకొని ఒక హోల్ని ఖాళీ చేసి, అంటే ఒక ప్లేస్ని ఖాళీ చేసి దాని ప్లేస్లో ఇంకోటి పెట్టడం అలా చేయకూడదు. మన దగ్గర ఏది పెట్టుకోకూడదు, అక్కడ ప్రతి బాల్ అక్కడ ఉండాల్సిందే. సో అది ఎక్స్చేంజ్ లాగా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను గేమ్. లైక్ ఇవి అంటే ఫోన్లో గేమ్స్ కూడా ఉంటాయి మనం చూస్తే కనుక ఇలాంటి సిమిలర్ గేమ్స్. సో నెక్స్ట్ అయితే సత్యదేవ్ గారు వస్తారు మూవీ ప్రమోషన్ కోసం. ఇందులో కల్కి వన్ అయిద్ది. ఈ గేమ్లో కల్కి గెలిచిద్ది. అంటే ఫస్ట్ పెట్టేసిద్ది అనమాట, సేమ్ కలర్స్ ఉన్న బాల్స్ అన్నీ ఫస్ట్ పెట్టేసిద్ది. సో నెక్స్ట్ కల్కి ఇంకా సత్యదేవ్ గారు వస్తారు, కాసేపు కూర్చుంటారు, మూవీ ప్రమోషన్ చేసుకుంటారు, కాసేపు ఇంకా జ్యూరీ దగ్గర కూర్చుంటారు. నెక్స్ట్ కల్కి డీమన్ పవన్ని సెలెక్ట్ చేసుకునిద్ది. వీళ్ళకి ఏంటంటే క్రాస్ వర్డ్ పజిల్స్ ఉంటాయి కదా, అంటే చాలా లెటర్స్ ఇస్తారు. లెటర్స్ అన్నిటిలో వర్డ్స్ ఉంటాయి మనకి. అంటే మనం ఆ వర్డ్స్ని రౌండప్ చేయాలి. ఓకే ఇదొక వర్డ్ డయాగ్నల్గా కానీ స్ట్రెయిట్గా కానీ ఇలా వర్టికల్గా కానీ ఇలా ఏమన్నా వర్డ్స్ ఉంటే మనం రౌండప్ చేస్తాం కదా క్రాస్ వర్డ్ పజిల్లో. ఇక్కడ ఏంటంటే శ్రీముఖి గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ ఆ వర్డ్ ఉంటుంది అక్కడ, మనం దాన్ని రౌండప్ చేయాలి. అంటే మనిషి బ్రతకడానికి ఏం కావాలని అడిగితే బ్రీత్ అని ఒక వర్డ్ ఉంటుంది, అది రౌండప్ చేయాలి. ఆ బ్రీత్ అనే వర్డ్ అక్కడ ఉన్న ఆ లెటర్స్ అన్నిటిలో ఆ వర్డ్ ఎక్కడ ఉందో చూసి రౌండప్ చేయాలి. సో ఫస్ట్ కల్కి రౌండప్ చేస్తుంది బ్రీత్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హైపర్కు ఆపోజిట్ ఏంటని అడుగుతారు. అది అడగంగానే కామ్ అని అర్థమైంది మనకి. కామ్ ఏంటంటే డీమన్ పవన్ రౌండప్ చేస్తాడు.
నెక్స్ట్ యా లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ ఇలా కాకుండా మధ్యలో ఉన్న పొజిషన్ ఏమంటారు అంటే అది సెంటర్ అనమాట ఆన్సర్. అది కూడా డీమన్ పవనే రౌండప్ చేస్తాడు. అల్లు అర్జున్ మూవీ నేమ్ ఇంగ్లీష్లో ఉంటుంది అని చెప్తారు. అది అభిజిత్ ఇంకో క్లూ కూడా ఇస్తాడనమాట. మీరు ఈ గేమ్ గెలిస్తే ఏం ఫీల్ అవుతారో అదే అన్నట్టు, అంటే ఇంకా హ్యాపీ అని అర్థమైద్ది. అది కూడా డీమన్ పవనే రౌండప్ చేస్తాడు. ఇప్పుడు దాకా 3 డీమన్ పవన్, ఒకటి కల్కి రౌండప్ చేస్తారు. నెక్స్ట్ చిన్నప్పుడు అటెండెన్స్కి మనం ఏమని చెప్పేవాళ్ళమని క్వశ్చన్ అనమాట. అది ప్రెజెంట్ అనమాట ఆన్సర్. ప్రెజెంట్ చెప్తాం కదా, సో కల్కి రౌండప్ చేస్తుంది. అది కల్కి 2 పాయింట్స్, డీమన్ పవన్ 3 పాయింట్స్. నెక్స్ట్ ఎవరన్నా తిట్టేటప్పుడు మనం ఐ డోంట్ అని నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది అన్నట్టు అడుగుతారు. ఐ డోంట్ తర్వాత ఏమొస్తుంది? ఐ డోంట్ కేర్ అంటాం. సో ఆ కేర్ అనే వర్డ్ డీమన్ పవన్ రౌండప్ చేస్తాడు. సో డీమన్ పవన్ మొత్తం 4, కల్కి ఏమో 2. సో డీమన్ పవన్ గెలుస్తాడు. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం అంటే డీమన్ పవన్ డాలియాని సెలెక్ట్ చేసుకుంటారు. డాలియాని సెలెక్ట్ చేసుకున్నాక ఇదే మాట అంటే ఇద్దరికి బోట్స్ ఇస్తారు. అంటే ఇలా పట్టుకోవాలన్నమాట చేతిలో, ఒక ప్లేట్స్ లాగా అనుకోండి, లేకపోతే అంటే చేతిలో ప్లేట్ లాగా పట్టుకుంటారు. ప్లేట్ అంటే ప్లేట్ కాదు, అవి బాక్స్ షేప్లో ఉంటాయి, రౌండ్ షేప్ కాదు ప్లేట్ అంటే. సో చేతిలో ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక వస్తువు పట్టుకుంటారు. ఆ స్క్వేర్ షేప్లో ఉన్న వస్తువుకి ముందు సైడ్ ఒక గ్లాస్ అతికిచ్చి ఉంటుంది. సో బిందు అండ్ అభిజిత్ అనమాట. దాలియాకేమో బిందు అండ్ డీమన్ పవన్కేమో అభిజిత్. సో వీళ్ళు ఏంటంటే స్మైలీ బాల్స్ త్రో చేస్తారు. అదే ఆ బాక్స్, ఆ స్క్వేర్ షేప్లో ఉన్న వస్తువు అన్నా కదా, ఆ స్క్వేర్ షేప్లో ఉన్న వస్తువు మీదకి ఆ బాల్ అనేది త్రో చేస్తారు. ఆ త్రో చేసినప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటా అది ముందుకి వచ్చేలా చేసుకొని, ఆ ముందున్న గ్లాస్లో ఆ వస్తువుకి ముందు ఒక గ్లాస్ అటాచ్ చేసి ఉందన్నా కదా, ఆ గ్లాస్లో ఆ బాల్ పడేలా చూసుకోవాలి. అలా ఎవరైతే ఫస్ట్ 15 బాల్స్ పడేలా చూసుకుంటారో వాళ్ళు విన్ అనమాట. సో ఇది కూడా డీమన్ పవన్ బ్యాలెన్సింగ్ చేసుకొని పడేలా చూస్తారు, అది విన్ అవుతారనమాట. నెక్స్ట్ ఎవరిని చూస్ చేసుకుంటావంటే శ్రీజాని చూస్ చేసుకుంటాడు డీమన్ పవన్. శ్రీజ ఏంటంటే గేమ్ ఏంటంటే ఇద్దరు ముందు 2 బల్బ్స్ పెడతారు, ఎలక్ట్రిక్ బల్బ్స్. సో గట్టిగా అరవాలి. ఎవరు గట్టిగా అరిస్తే అది ఎంత గట్టిగా అరిస్తే దాన్ని బట్టి అది పగులుతుంది బల్బు. ఎవరికి అంటే ఎవరు ఎంత గట్టిగా అరిస్తే అది అంత తొందరగా పగులుతుంది అని చెప్తారు. ఇంక ఇద్దరు గట్టిగా అరుస్తారు. తర్వాత మళ్ళీ శ్రీముఖి వచ్చి ఎక్కడైనా అసలు అరిస్తే బల్బు పగిలిద్దా అని అడుగుతుంది. అదే కదా మరి మీరు ఇంకా చెప్పారని చేసామంతే అన్నట్టు శ్రీజ అనిద్ది. ఇంకా వాళ్ళు ఒకసారి జస్ట్ అడగాల్సింది, అది పగిలిద్దా అసలు అరిస్తే అన్నట్టు టాస్క్ చేసే ముందే అడగాల్సింది అనిపించింది. సో అసలైన టాస్క్ ఏంటంటే ఆ బల్బు మీద గోల్ఫ్ బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ పెట్టాలి. ఆ బాల్ బ్యాలెన్స్ చేసుకున్నాక దాని మీద ఇంకో బాల్ పెట్టాలి. ఓకే, అది కూడా బ్యాలెన్స్ అయ్యాక 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేసి డన్ అని చెప్తే అది బల్బ్ వెలుగుతుంది. ఎవరిదైతే ఫస్ట్ వెలుగుతుందో వాళ్ళు విన్ అనమాట. సో ఇందులో శ్రీజ బ్యాలెన్స్ చేస్తుంది ఫస్ట్. అంటే జస్ట్ ఆ లైట్ మీద ఒక గోల్ఫ్ బాల్ పెట్టడం, దాని మీద ఇంకోటి, అంటే ఒక బాల్ మీద ఇంకో బాల్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే. అవి గోల్ఫ్ బాల్స్ లేండి. సో శ్రీజ 1 అయ్యి డీమన్ పవన్ బాక్స్లన్నీ శ్రీజాకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు శ్రీజాకి ఇంకా మనీష్కి ఉంటుంది ఆట. సో శ్రీజ దగ్గర అయితే చాలా బాక్సులు ఉన్నాయి అండ్ మనీష్ దగ్గర అయితే 4 ఉన్నాయి. శ్రీజ దగ్గర ఇంకా మిగిలినవన్నీ శ్రీజ దగ్గరే ఉన్నాయి. సో ఈ గేమ్ ఏంటంటే గేమ్ బాగుంది నాకు. వాళ్ళు మ్యాగ్నెట్స్ ఇస్తారనమాట, చాలా మ్యాగ్నెట్స్ ఇస్తారు. ఒక ప్లేస్ ఉంటుంది, అంటే ఒక ప్యాడ్ లాగా, అంటే ఒక ఏరియా ఇస్తారు వాళ్ళకు. ఒక బాక్స్ ఆర్ ఒక ప్లెయిన్ ఏరియా, స్క్వేర్ షేప్లో ఉన్న ఏరియా ఇస్తారు. ఒక్కొక్క మ్యాగ్నెట్ పెట్టాలి దాని మీద. ఒక్కొక్క మ్యాగ్నెట్ పెట్టినప్పుడు ప్లేస్ తగ్గిపోతూ వస్తుంది. చాలా మ్యాగ్నెట్స్ ఇస్తారు వాళ్ళకి. ప్లేస్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఎవరి మ్యాగ్నెట్ అయితే ఎవరు పెట్టేటప్పుడు అయితే అది సపరేట్గా పెడతారు కదా మ్యాగ్నెట్స్ అన్నీ, అది ఆ ప్లేస్లో ఉండకుండా వెళ్ళి వేరే దానికి
అతుక్కుంటుందో మ్యాగ్నెట్, ఎవరి పెట్టినప్పుడు అతుక్కుంటుందో వాళ్ళు అవుట్ అనమాట. అవుట్ అంటే వేరే వాళ్ళకి పాయింట్ వస్తుంది, అవుట్ అయినట్టు. ఇంక అది అర్థమైంది అనుకుంటున్నాను చెప్పింది. ఏం లేదు, మ్యాగ్నెట్స్ అన్నీ వరుసగా పెడతాం. పెట్టినప్పుడు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చింది పెట్టడానికి ఒక చిన్న ప్లేస్ లాగా ఇచ్చారు. ఆ ప్లేస్లో పెట్టేటప్పుడు ఒక్కొక్కటి పెట్టేటప్పటికి ఇంకా ప్లేస్ అయిపోతూ ఉంటుంది. అయిపోయినప్పుడు స్టిల్ ఇంకా గ్యాప్స్ చూసుకొని ఇరికిచ్చి పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఆబ్వియస్లీ గ్యాప్ తగ్గిపోయినప్పుడు మ్యాగ్నెట్స్ కాబట్టి ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి అన్నమాట. అలా ఎవరిదైతే ఫస్ట్ అతుక్కుంటుందో వాళ్ళు అవుట్ అండ్ వేరే వాళ్ళు గెలిచినట్టు. అలా బెస్ట్ ఆఫ్ ద 3 అంట. సో మనీష్ ఏంటంటే ఫస్ట్ది గెలుస్తారు, శ్రీజాది ఫస్ట్ అతుక్కుంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడాలి, మళ్ళీ ఒక్కొక్కటి పెట్టుకుంటూ రావాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా మనీషే విన్ అవుతాడు. సో 2 times మనీషే విన్ అయ్యాడు కాబట్టి ఇంకా బెస్ట్ ఆఫ్ 3 అవసరం లేదు, థర్డ్ గేమ్ అవసరం లేదు. ఈవెన్ ఒకవేళ మనీష్ ఓడిపోయినా 2 ఆల్రెడీ గెలిచాడు కాబట్టి సో థర్డ్ది అవసరం లేదు. ఇంకా సో మనీష్ విన్ అయ్యి ఓట్ అపీల్ చేసుకుంటాడు. ఓట్ అపీల్ చేసుకున్నాక శ్రీముఖి గారు వెళ్ళి ఆ అపీల్ చూసాక లైక్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు కదా అంటే, ఇప్పుడు కాదు 5 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నా అంటారు. అది ఫన్నీగా అనిపించింది. ఫన్నీ అంటే బాగా అనిపించింది కొంచెం. నెక్స్ట్ ఇంకా సో అగ్ని పరీక్ష అయిపోయింది. ఎలా ఫీల్ అవుతున్నారు కంటెస్టెంట్స్ అంటే, పవన్ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎమోషనల్ అయ్యాక ఇంకా అందరూ మిగిలిన వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ అవ్వడం, ఇంకా జడ్జెస్ ముగ్గురు సజెషన్స్ ఇవ్వడం. బిందు ఏమో మనకు అక్కడ గుడ్ డేస్ ఉంటాయి, ఎవరైతే వెళ్తారో వాళ్ళకి లైక్ అక్కడ హౌస్లో మనకి గుడ్ బ్యాడ్ బోత్ డేస్ ఉంటాయి. దాంతో మీరు బ్యాడ్ డేస్ ఉన్నప్పుడు డీలా పడిపోకుండా మళ్ళీ స్టార్ట్ చేయండి అన్నట్టు చెప్తారు. అభిజిత్ ఏమో ఇక్కడ దాకా రావడమే ఒక అచీవ్మెంట్, సో బాగా ఆడండి అన్నట్టు ఇంకా ముగ్గురు చెప్తారు. మేము 4 జడ్జెస్ కూడా కామన్ మ్యాన్గానే స్టార్ట్ చేసాం మా జర్నీ, ఇప్పుడు సెలబ్రిటీగా వచ్చాం, ఈ షోకి జడ్జెస్గా ఉన్నాం. సో మీరు కూడా లైక్ మీ కెరియర్స్ కూడా అంతే బాగుంటాయి అనుకుంటున్నాం అని చెప్పి ఇంకా లైక్ అందరూ ఇంకా లైక్ బిందు గారేమో గ్రూప్ హగ్ చేసుకుంటారు. ఇంకా అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పుకొని, శ్రేయ గారు లాస్ట్లో కొంచెం నవదీప్ గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. నాకు నార్మల్గా ఇలాంటివి కొంచెం నచ్చవు, బట్ అది బాగా అనిపించింది చూడటానికి. అంటే తను ఎలాగూ చిన్నపిల్ల, సో అలా తీసుకున్నా అంతేం అనిపించలేదు. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అయితే, లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి గొడవలు ఏముండవు, అంతా లైక్ కలిసిందాం రా మూవీ లాగా ఉంటుంది. సో బాగుంది. అండ్ వీళ్ళు ఎవరైతే వీళ్ళల్లో నుంచి హౌస్లోకి వెళ్తున్నారో అది ఆ రోజు బిగ్ బాస్ ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజే అనౌన్స్ చేస్తారు. సో ఆ ఎపిసోడ్కి వీళ్ళ ముగ్గురు కూడా వస్తారనుకుంటా, యాక్చువల్లీ 4 జడ్జెస్ కూడా వస్తారు అండ్ వీళ్ళందరూ 13 కంటెస్టెంట్స్ కూడా వస్తారనుకుంటా. సో వీళ్ళల్లో నుంచి అక్కడే డిసైడ్ చేస్తారనుకుంటా ఎవరు వెళ్తారు ఏంటి అనేది. సో అది ఇవాళ ఎపిసోడ్కి అయితే. నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ వస్తూ ఉంటాయి, మీకు నచ్చితే లైవ్ కూడా చేస్తాను వీడియోస్, బట్ కొంచెం లైక్లు సబ్స్క్రైబ్లు చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. ఇప్పటికైతే ఇంకా 2 days గ్యాప్ వస్తుంది అయిపోయింది కాబట్టి. సో థ్యాంక్ యూ గైస్.